సో అంటే అర్థం చేసుకోవచ్చు, ఇది ఒక పెద్ద జ్యుడిషియల్ లాబీ ఉంది. ఇప్పుడు ఇందాక సార్ మీరు అన్న దాంట్లో నోటీస్ ఇచ్చిన దాంట్లో 3 అంశాలు వాళ్ళు పెట్టారు సార్. ద కండక్ట్ ఆఫ్ జస్టిస్ జిఆర్ స్వామినాథన్ రేజెస్ సీరియస్ క్వశ్చన్స్ రిగార్డింగ్ ఇంపార్షియాలిటీ, ట్రాన్స్పరెన్సీ అండ్ ద సెక్యులర్ ఫంక్షనింగ్ ఆఫ్ ద జ్యుడిషియరీ. ఇది మేజర్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే అన్డ్యూ ఫేవరెటిజం షోన్ టు ఆయన కొంతమంది సీనియర్ అడ్వకేట్లకి ఫేవరెటిజం చూపిస్తున్నాడు, వాళ్ళకి అనుకూలంగా మాట్లాడుతున్నాడు అని. మూడోది డిసైడింగ్ ద కేసెస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ పర్టికులర్ పొలిటికల్ ఐడియాలజీ అని. మూడు అంశాలని వాళ్ళు పొందుపరిచారు ఈ లెటర్ లో ఇంపీచ్మెంట్ సంబంధించి. అందులో మీరు చూడండి, ఇంపార్షియాలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ అండ్ సెక్యులర్ ఫంక్షనింగ్ కి విఘాతం కలిగి శబరిమల జడ్జిమెంట్ ఇచ్చిన వాళ్ళని కూడా పవన్ కళ్యాణ్ అదే ట్వీట్ చేశాడు. పవన్ కళ్యాణ్ వివాదంలో ఫస్ట్ నేరుగా డైరెక్ట్ గా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి పవన్ కళ్యాణ్కి, రియల్లీ హ్యాట్స్ ఆఫ్. రాజకీయ పార్టీ ఆయన సంబంధం లేదు, ఏది ఈ విషయం నాకెందుకు దారిలో పోయే కంపాని. ఏ భారతీయ జనతా పార్టీ లీడర్ స్పందించకంటే ముందే ఆయన స్పందించి ట్వీట్ చేశారు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్కి ఈ విషయంలో. తమిళనాడు విషయంలో ఆయన ఈ 2 ఎగ్జాంపుల్ కోటేశారు. మరి శబరిమల జడ్జిమెంట్ హిందూ విశ్వాసాలకు వ్యతిరేకంగా వచ్చింది, వాళ్ళని ఇంపీచ్మెంట్ చేశారా? లేదా మొన్న చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ విష్ణుమూర్తితో పోయి చెప్పుకో అంటే ఆయన్ని ఇంపీచ్మెంట్ చేశారా? నోటీస్ ఇచ్చారా? మరి అవి కూడా చేయాలి కదా, దాని గురించి మాట్లాడాలి కదా. మరి 2 మాట్లాడినప్పుడు అని క్వశ్చన్ రైజ్ చేశారు. అండ్ ఇంకొకటి, సీనియర్ అడ్వకేట్లకు ఫేవరెటిజం ఉంది అని చెప్పేసి ఈయన మీద ఆరోపణ చేస్తున్నారు కదా. ఇందిరా జయసింగ్ ఎవరు, ప్రశాంత్ భూషణ్ ఎవరు, కపిల్ సిబాల్ ఎవరు, అభిషేక్ మను సింగ్ ఎవరు, వీళ్ళందరూ పిల్స్ వేయగానే, వీళ్ళందరూ ఒకసారి వేయగానే వీళ్ళకి ఫుల్ ఫేవరెటిజం ఉంటుందా ఉండదా? సుప్రీంకోర్టులో పెద్ద కేసులు అన్నింటినీ కూడా పక్కన పెట్టేసేసి రాత్రి కేసుల్ని టేకప్ చేసిన సందర్భాలు లేవా? అర్ధరాత్రి జడ్జిమెంట్ ఇచ్చిన సందర్భాలు లేవా? సరే, అంటే అది మళ్ళీ జ్యుడిషియరీ రిలేటెడ్ వెళ్తుంది. నా ఉద్దేశం ఏంటంటే, సరే మన జ్యుడిషియరీ కంటే ఎక్కువగా ఇక్కడ మాట్లాడాల్సింది ఏంటంటే రాజకీయ నాయకుల కాంగ్రెస్ పార్టీ మైండ్ సెట్. సరే దేఎంకే అంటే వాళ్ళు ఇక క్లియర్గా చెప్పేశారు, మాకు సనాతన ధర్మం అంటే నచ్చదు అని చెప్పేశారు. సరే, మన దురదృష్టం ఏంటంటే తమిళనాడులో హిందువుల్ని ఎంత తిడితే అన్ని ఎక్కువ ఓట్లు వస్తాయని వాళ్ళు అనుకుంటున్నారు. అక్కడ ద్రవిడ పార్టీలు అట్లా అనుకుంటున్నాయి. సరే, అది వదిలేద్దాం. దాని మీద కాంగ్రెస్ సైన్ పెట్టడం నాకు ఆశ్చర్యకరం వేసింది. కాంగ్రెస్, శివసేన లాంటి పార్టీలు సంతకం పెట్టడం ఆశ్చర్యకరం వేసింది. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రియాంక గాంధీ వాద్రా సంతకం పెట్టడం అంటే ఆమె వయనాడ్ నుంచి గెలిచారు. 70% ముస్లింలకు నేను ప్రాతినిధ్యం వహిస్తున్నా, నాకు హిందువులు ఓట్లు లేకుండా పర్లేదు అని ఆమె అనుకుంటున్నారు. ఆమె పార్టీ కూడా అనుకుంటుంది. నేను ఏఐసిసి దగ్గర బయట బోర్డు పెడితే అయిపోద్ది, దీని లోపల హిందువులకు ప్రవేశం లేదు అని ఏఐసిసి హైకమాండ్ హెడ్ క్వార్టర్ దగ్గర పెడితే అయిపోద్ది. అంతకంటే దారుణమైంది ఇంక నాకేం అనిపించట్లేదు. చాలా బాధ అవుతుంది కాంగ్రెస్ పార్టీ రోజుకి ఇట్లా తయారవుతుందని. అదే మొన్న మీరు అన్నట్టుగా ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఏంటండి అంటే, నెక్స్ట్ ఇయర్ వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి సార్. వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్ కి ఏం స్టేక్స్ లేవు. తమిళనాడులో ఉన్నాయి. తమిళనాడులో డిఎంకే ఒకటి ఉంది. డిఎంకే ఏది చెప్తే అది వినాల్సిందే. ఓకే, అస్సాంలో కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇప్పుడు సమస్య ఏంటంటే, కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రాబ్లం ఉంది, పొలిటికల్లీ ఒక ప్రాబ్లం ఏంటంటే, కాంగ్రెస్ కి ఓట్లు పడాలి అని అంటే బీజేపీకి అగెయిన్స్ట్ గా ఎవరు నిలబడతారో ఆ రాష్ట్రాల్లో వాళ్ళకి ఒక ముస్లిం కమ్యూనిటీ పూర్తిగా పోలరైజ్ అవుతుంది. బీజేపీ యాంటీ బీజేపీ ఓట్లు పోలరైజ్ చేయాలి అని అంటే కనుక పూర్తిగా ఒక అపీజ్మెంట్ పాలిటిక్స్ లోకి వెళితే గానీ ఈ పోలరైజేషన్ జరగట్లేదు. బికాస్ ఎందుకంటే చాలా ప్లేసుల్లో వాళ్ళు నష్టపోతున్నారు చాలా సందర్భాల్లో మీరు అబ్జర్వ్ చేస్తే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అస్సాం రాబోతోంది. అస్సాంలో అక్కడ ఈ బద్రుద్దీన్ అజ్మల్ కి సంబంధించిన పార్టీ ఒకటి ఉంది. సో వాళ్ళకు ముస్లింలకు వాళ్ళ ఓట్లు కూడా అటు పోతాయి కాబట్టి సో పూర్తిగా మేమే ఆ ముస్లిం లాబీకి మేము అనుకూలంగా ఉన్నాము అని చెప్తేనే గానీ పూర్తి ఓట్లు ఒకవైపు పోలరైజ్ కావు. అట్లా చాలా కేరళలో ఇష్యూ ఉంది. కేరళలో వాళ్ళకు ముస్లిం ఓట్స్ పూర్తిగా కావాలి, క్రిస్టియన్ ఓట్స్ పూర్తిగా కావాలి. కాంగ్రెస్ లో సగం మన హిందూ ధర్మానికి సంబంధించి ఏమో కాస్ట్ల పరంగా విడగొడతాం, అంటే ఒకవైపు పోలరైజ్ చేసుకుంటాము, ఇంకోవైపు విడగొడతాము. ఇది స్ట్రాటజీ నడుస్తోంది చాలా రోజులుగా. సో ఆ స్ట్రాటజీలో భాగంగానే ఇంకా నేను ఎంత మాట్లాడినా హిందూతో ఓట్లు మాకు రావు, సో నేను మాట్లాడాల్సింది ఇటువైపు మాట్లాడతాను, ఈ లైన్ మొత్తం తీసుకుందాం అనేది ఫిక్స్ అయిపోయారు వాళ్ళు. ఇంతకుముందు కొంచెం గోడమే పిల్లలు అక్కడక్కడ ఉండేది, కొంచెం సీనియర్ లీడర్షిప్ ఉన్నప్పుడు మీరు ఇందాక అన్న దాంట్లో సీనియర్ లీడర్షిప్ ఉన్నప్పుడు అంతో ఎంతో ఈవెన్ అహ్మద్ పటేల్ లాంటి వాడు కానీ, లేకపోతే ఏకే ఆంటోనీ లాంటి వాడు కానీ, ప్రణబ్ ముఖర్జీ లాంటి వాళ్ళు, గులాం నబీ ఆజాద్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా కొంచెం బ్యాలెన్స్ చేసిన వాళ్ళు
పొలిటికల్లీ దీని రిపర్కేషన్స్ ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ల తర్వాత ఎలా ఉంటుందని ఊహించగలిగిన వాళ్ళు. అంత అయోధ్య ఉద్యమం జరుగుతున్నా కూడా పూర్తిగా ఏమీ ఒక స్టాండ్ తీసుకొని అయోధ్యను వ్యతిరేకించారు కానీ మొత్తంగా హిందుత్వ వ్యతిరేక విధానాలను తీసుకోలేదు. బట్ రాహుల్ గాంధీ ఎరాలో ఏమైతుందంటే పూర్తి హిందూ వ్యతిరేక ధోరణిలోకి వెళ్ళిపోయాడు. 3 సార్లు